స్టడీస్ ఉన్నప్పుడు ఎగ్జామ్స్ ఉంటే డే నైట్ కూర్చుని స్టడీ చేసేవాడిని. ఆ స్టడీతో పాటు పాటలు కూడా ప్రాక్టీస్ చేసేవాడిని. మా మదరు ఎగ్జామ్ ఉంది, రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఇలా పాటలు పాడుతున్నావు అని సీరియస్ అయ్యేది. కానీ ఆ పాటే ప్రాణం అమ్మా నాకు అని చెప్పేసి ఆ పాటలు ప్రాక్టీస్ చేసిన ఆ లెసన్స్ చూసుకొని పోయి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యేవాడిని. అంటే ఆ పాట మీద ఉన్న మమకారం, ఆ పాట మీద ఉన్న ప్రేమ, ఆ పాట మీద ఉన్న గొప్పతనం నన్ను ఒక గాయకుడిగా, ఒక ప్రపంచ దేశాల్లో ఒక జానపదుడిగా, ఒక జనపదుడిగా, మన దేశం గర్వించదగ్గ గాయకులు నన్ను ఒకడిగా నిల్చోబెట్టింది మరి జానపదం. చాలా కష్టపడ్డాను. రాత్రి 1 నుంచి తెల్లారి 5 వరకు ప్రాక్టీస్ చేసేవాడిని. గట్టిగా వాడితే ఇంటి పక్కల వాళ్ళు ఇదేందయ్యా నువ్వు పాడుతుంటే మాకు ఇబ్బంది అవుతుంది అన్నవాళ్ళు అంటుంటే చిన్నగా నోట్లో వాడుకునేవాడిని. గట్టిగా వాడితే వాళ్ళ యూనివర్సిటీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చిన్నగా వాడుకొని నాకు ఆ పాట బయాడ్ కావాలి ప్రాక్టీస్ చేయి ఆ విధంగా చేసేవాడిని. మరి నా స్కేల్ వచ్చేసి 6 నుంచి 6.5, 7లో వాడతాను. అంటే నాకు మైక్ అవసరంలా. మరి అంత విధ స్కేలు పాడేవాళ్ళు దేశంలో 4 ఉన్నారని 4లో నేను ఒకరిని. మరి నా వాయిస్ వింటే అందరూ అమ్మో ఇదేం వాయిస్ అండి బాబు, రాక్షసులాగా ఉందండి వాయిస్ అని అనేవాళ్ళు. మరి 1995లో ఎర్రోడు చిత్రంలో పాడుతూ ఉంటే చిత్రగారు వచ్చారు. మా మిత్రుడు వరంగల్ శంకర్ కూడా నా కొలిక్కు, ఇద్దరం కలిసి పాడుతున్న పాట ఎర్రోడు సినిమాలో పాట రికార్డ్ అవుతుంది. ఆ తరుణంలో చిత్రగారు మాతోని షామేలై పాడడానికి వచ్చింది. మా వాయిస్లు చూసి ఆమె అవాక్కైంది, ఆశ్చర్యానికి గురైంది. వామ్మో వీళ్ళు రాక్షసులా వాడుతున్నారు, వీళ్ళతో నేను పాడతాను బాబు అని వెళ్ళిపోవడం ప్రారంభించింది. అప్పుడు మా మిత్రుడు వందేమాతరం శ్రీనివాసు ఏంటమ్మా వెళ్తున్నావు పాట పాడేదని చెప్పి పోతే వాళ్ళు రాక్షసులా వాడుతున్నా అండి, వాళ్ళతో నేను ఎక్కడ వాడతాను, ఆ స్కేల్లో నేను పాడేదంటే జీవితంలో నేను సింగర్ కాదు అని చెప్పేసి అంటే వందేమాతరంగా లేదమ్మా మేము ఆ లెవెల్స్ మేము సెట్ చేసుకుంటాం మీరు పాడండి అని వందేమాతరం గారు వచ్చి మీరు వాడుతుండే భయపడింది చిత్రగారు అని చెప్పేసి అనడం జరిగింది. ఆ సందర్భాన్ని ఉన్న మా మిత్రుడు వందేమాతరం శ్రీనివాస్ కూడా మన రీసెంట్లీ ఒక టీవీ మీడియా గుర్తు చేయడం జరిగింది. మరి అలా ప్రారంభమైందని నా గీతాలు, నా జానపదం. మరొక పల్లె వినిపిస్తాను. అంటే ఏ పాట తీసుకున్నా ఎంత బాగుంటుందో వినండి. మరి ఓ యవ్వ నా పెళ్ళి వద్దంటే వినవేమే, ఓ యవ్వ నా పెళ్ళి వద్దంటే వినవేమే, మొద్దులాంటి పిల్ల సర్దుకోలేనమ్మా, అది మొండిలో జగమొండి సిన్నది నాకు మొద్దోలెగన వాడుతున్నది, పోరి మొండిలో జగమొండి సిన్నది నాకు మొద్దోలెగన వాడుతున్నది, ఓ యవ్వ నా పెళ్ళి వద్దంటే వినవేమే, ఓ యవ్వ నా పెళ్ళి వద్దంటే వినవేమే, మొద్దులాంటి పిల్ల సర్దుకోలేనమ్మా, అది మొండిలో జగమొండి సిన్నది నాకు మొద్దోలెగన వాడుతున్నది, పోరి మొండిలో జగమొండి సిన్నది నాకు మొద్దోలెగన వాడుతున్నది. మరి ఏ పాట తీసుకున్నా తీయగా ఉంటుంది. అదే టీజింగ్ చేసే సాంగ్స్ మరి అమ్మాయిల్ని, అంటే ఈ నవరసాల్లో అదొక భాగం. అంటే అమ్మాయిల్ని ఏడిపించే విధంగా ఉంటుంది. హైదరాబాదు పోరి హైదరాబాదు పోరి జల జోరుగుందిరో, దాని ఎత్తు జోళ్ళ నడక చూడము చెడగుందిరో, ఓయ్ ఎత్తు జోళ్ళ నడక చూడము చెడగుందిరో, జబ్బల జాకెడు బిర్రిగా గట్టి జానుడు సీర నడుముకు జుట్టి మూరెడు జుట్టు ముడిసి కట్టి, 3 బండల కాడ దాని తిప్పుడు చూడరు, 3 బండల కాడ దాని తిప్పుడు చూడరు, ముందు వెనక పోరాగాళ్ళ తిప్పలు చూడరు, హైదరాబాదు పోరి హైదరాబాదు పోరి జర జోరుగుందిరో, దాని ఎత్తు జోళ్ళ నడక చూడము చెడగుందిరో, ఓయ్ ఎత్తు జోళ్ళ నడక చూడము చెడగుందిరో.